ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో నూతనంగా నిర్మించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పురపాలక సంఘం కార్యాలయం ప్రారంభోత్సవానికి వించేసినటువంటి మాజీ మంత్రి బలియాని శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి మేరుక నాగార్జునకు ఘన స్వాగతం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎక్స్ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, దుంప చెంచిరెడ్డి, క్రిస్టిపాటి శేఖర్ రెడ్డి, పట్టణ కమిషనర్ షేక్ ఫాసుల్లా, ప్రముఖ వైద్యులు డాక్టర్ బి జవహర్, వైఎస్ కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నూతన పరిపాలక సంఘం కార్యాలయం ప్రారంభించి అనంతరం జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబోయే ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిపించారని జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పేదవాళ్ళకి ఎప్పుడు కూడా సాయం చేసే కుటుంబం బూచేపల్లి కుటుంబం. మరి ఆయన ఇప్పుడు వెంకయ్య గారే మరి ఇక్కడంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కొడుకు మళ్ళీ దర్శిపోతున్నాడు కాబట్టి ఆయన ఎలక్షన్ ఉంటుంది, మరి అటు ఇటు తిరగటం కొద్దిగా కష్టంగా ఉంటుంది. వెంకయ్య గారే ఇక్కడ దగ్గర నుండి చూసుకోవాల్సిన బాధ్యత. నా కొడుకున్నాడుగా పోదాం అనుకుంటున్నామేమో, నేను చీంకుతులోనే ఉండాలా, చీంకుతులోనే పనిచేసి జనాలు గెలిపించాలని కూడా సందర్భం